హలో అండి. పూర్వకాలంలో చాలామంది తమ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టుకునేవారు. గంగా, భవానీ, దుర్గా, సీత, రామ, శివ ఇలా. అలా ఎందుకు పెట్టుకునేవారంటే మనం దైనందిన జీవితంలో పడి సమస్యల వలయంలో చిక్కుకుపోయి దైవనామస్మరణ మర్చిపోతామని చెప్పి ఈ పిల్లల్ని పిలిచినప్పుడు రామ, శివ, దుర్గా, భవానీ, సీత, లలిత ఇలా పిలిచినప్పుడు వాళ్ళని దేవుణ్ణి పరోక్షంగా స్మరించుకున్నట్టు ఉంటుందని చెప్పి నిరంతరం దైవనామస్మరణ ఇంట్లో జరగాలని చెప్పి ఇలా పేర్లు పెట్టుకునేవారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను చావు బతుకుల్లో ఉన్నాడు, ఇంక చనిపోతాడు. ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో చనిపోతాడు. అతని కొడుకు పేరు నారాయణ. అతను తన కొడుకుని పిలుస్తాడు కదా చివరి క్షణాల్లో, నారాయణ 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 ఇలా రా అని పిలుస్తాడు కదా. అది ఒక రకంగా పుణ్యమే కదా. ఆయన ఉద్దేశపూర్వకంగా దైవనామస్మరణ చెయ్యనప్పటికీ కూడా మనం తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యమే కదా. మనం ఏ చేత్తో ముట్టుకున్నా కూడా పువ్వులు సువాసన కలుగు చేస్తాయి కదా మన చేతులకి. అదేవిధంగా తెలిసి చేసినా తెలియక చేసినా దైవనామస్మరణ ఎప్పుడు కూడా మనకి ఉపకారమే చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం మంచిది. ఇదేమీ అంధవిశ్వాసం కాదండి. ఇక్కడ కులమత ప్రస్తావన వద్దు. ఇది మతాలకు సంబంధించింది ఏమీ కాదు. దైవనామస్మరణ మంచిదని చెప్పడమే నా ఉద్దేశం.